ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. హ్యాపీ సంక్రాంతి మాయా. హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీకు కూడా. నిన్నందరికి బట్టలు తీసుకుని వచ్చావు. ఇప్పుడేం తీసుకుని వచ్చావు? మేడం హాయ్. నగ నట్ర ఏమైనా తెచ్చారా మేడం? అవి పెళ్ళైన తర్వాత ఎటు ఉంటాయి కదా. అందరూ కరువు ప్రాంత ప్రజల్లా ఎదురు చూస్తున్నారు. ఏం తీసుకుని వచ్చారో తొందరగా చూపించండి. భారీగానే తీసుకొచ్చేసింది. తెచ్చారు కదా, అందరం కలిసి అన్లోడింగ్ చేద్దాం పదండి. చూస్తామండి రా. ఎందుకు తీసుకొచ్చాను నేను? ముందు నీకు కావాలి. పద బావా, నెమ్మదిగా తీసుకురా బావా. సంక్రాంతి శుభాకాంక్షలు అంకుల్ గారు. సంక్రాంతి శుభాకాంక్షలు ఆంటీ గారు. నీకు కూడా. మాయా మేడం తెచ్చిన వాడితో ఏకంగా ఒక షాపే పెట్టేసుకోవచ్చు. ఇంకే షాప్ పెట్టుకుని నువ్వు మీ ఆవిడ కూర్చుని అమ్ముకోండి. నువ్వు ఆపవయ్యా బాబు. నీ రాకతో ఈ సంవత్సరం మేమంతా ఇలా జరుపుకోగలుగుతున్నాం. నేను ఈ సంవత్సరం మీ అందరితో కలిసి జరుపుకోవాలని అనిపించింది. అందుకే మీ అనుమతిని కోరాను. వచ్చే 15వ తేదీన మా ఇంటి కోడలు అయిపోతున్నావు. ఆ తర్వాత నుంచి మన ఇంట్లో ప్రతిరోజు పండగే. పండగే పండగ. హ్యాపీ సంక్రాంతి శ్రీకర్. రే, అవని నీ లైఫ్ కి హ్యాండ్ ఇచ్చింది. మాయా నీకు కొత్త లైఫ్ ఇవ్వడానికి షేక్ హ్యాండ్ ఇస్తుంది. తీసుకోరా, తీసుకో. థ్యాంక్ యూ. కాసేపట్లో సంక్రాంతి సంబరాలు మొదలు పెట్టేద్దాం. అవని ఇంకా రాలేదేంటి? అవని వచ్చిన తర్వాత సెలబ్రేషన్స్ మొదలు పెడదాం. అక్క, మీరు రెడీ అయిపోయారా? ఇంకా బయలుదేరదామా? నేను చెప్పిన దాని గురించి మరోసారి ఆలోచించండి మేడం. అర్చన అంటున్నట్టు ఏదో ఒక ప్లాన్ లేనిదే మాయ వచ్చి నిన్ను సంక్రాంతికి పిలవదు. ఆఖరిసారిగా మరోసారి చెప్తున్నాను, నా మాట విని ఆగిపోండి మేడం. ఆ ఇంటికి కాబోయే కోడలుగాను మరియు నా బాస్ గాను తను వచ్చి నన్ను పిలిచింది. అటువంటప్పుడు నేను ఖచ్చితంగా వెళ్ళక తప్పదు. ఏది జరిగితే అది జరుగుతుంది. మీరైతే బయలుదేరండి. ఏదైనా ప్రమాదం జరగబోయే ముందు జాగ్రత్త పడమని అమ్మవారు ఇది వరకు నిన్ను వివిధ రూపాలలో తెలియజేస్తుండేది. ఇప్పుడు కూడా అర్చన రూపంలో పదే పదే తెలియజేస్తూ ఆపుతుంది. నువ్వేమో అర్థం చేసుకోకుండా మొండిగా బయలుదేరుతున్నావు. తాళపత్ర గ్రంథాలలో ఆమె గురించి నాకు కనిపించిన ప్రతి అక్షరం నిజం మేడం. అది ఆ ఇంట్లో వాళ్ళు తెలుసుకోలేకపోయినా మీకైతే నా మాటల మీద నమ్మకం ఉంది కాబట్టి ఈ ఒక్కసారికి నన్ను నమ్మండి. మాయ వలన నా జీవితానికే కాదు, ఆ కుటుంబంకి కూడా ప్రమాదం అని నువ్వే అంటున్నావు. అటువంటప్పుడు నేను అందుబాటులో ఉండి వాళ్ళని కాపాడుకోవాలి కానీ భయపడి ఇంట్లో ఉంటే ఎలా అమ్మా? ఎన్ని గొడవలు వచ్చినా, నా అత్తారిల్లు నన్ను ఎన్నిసార్లు దూరం పెట్టినా నేనైతే ఆ ఇంటికెప్పుడు రక్షణ వలయంగానే ఉండాలని అనుకుంటాను. అందుకే దయచేసి మీరు నన్ను అడ్డుకోకండి. తొందరగా వెళ్దాం, బయలుదేరండి. వాళ్ల మీద నాకు కోపం ఉన్నా ఇది వరకు చాలా సందర్భాల్లో నేను ఆ ఇంటి పండగలకి రావడం జరిగింది. ఈసారైతే నా మనసు అందుకు అంగీకరించడం లేదు. నాకు వేరే పనుంది. నేను బయటికి వెళ్తాను, మీరిద్దరు వెళ్ళండి. అయ్యో అక్క, అక్క ఆగక్క, అక్క 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 ఆగక్క. పండగ పూట ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నేను తొందరగా వచ్చేస్తాను. అక్క, మన ఇంట్లో మనం పండగ జరుపుకుందాం. అక్క ఆగక్క. వదిలవని. అక్క నా మాట వినడం లేదు. నువ్వైనా నా మాట విను. నేను బయలుదేరి వస్తాను, నువ్వు వెళ్ళి సంబరాల దగ్గరుండు. నా గురించి అడిగితే 10 నిమిషాల్లో వస్తానని చెప్పు.
మీ అమ్మగారిని నాన్నగారిని కూడా పిలిచుంటే బాగుండేదమ్మా. ఇప్పటికైనా మించిపోయింది ఏముంది అత్తయ్య? వెంటనే ఫోన్ చేసి రమ్మనండి. ఆ, ఏం పర్వాలేదు. మమ్మీ డాడీ బయటకు వెళ్ళారు. నెక్స్ట్ వీక్ చూసుకుందాంలేండి. నువ్వు ఒక్కదానివే వచ్చావు, అవని సుజాత లేరమ్మా. సుజాత గారు ఏదో పనుందని బయటికి వెళ్ళిపోయారు. ఆమె ఈ పండక్కి రారు. అరే ఎంత పని అయిపోయింది. సుజాత ఉంటే ఆ లెక్కలు వేరేలా ఉంటాయి. నిజాలు బయటపడినంత వరకు అందరం భయపడ్డాం. ఇప్పుడు ఆ సుజాతకు కూడా భయపడాల్సిన అవసరం లేదు. అర్చన, అవని ఇంకా రాలేదేంటి? బయలుదేరుతున్నారు. మరో 10 నిమిషాల్లో ఇక్కడ ఉంటారు. నిన్న సామి చెప్పిన విధంగా జరగబోతోందా? వివరంగా చెప్తాను, జాగ్రత్తగా విను. సంక్రాంతికి అవని వస్తానని నీకు మాటిచ్చింది కాబట్టి తను ఖచ్చితంగా ఎందుకొస్తుందంటే నిన్ను ఇరికించడానికి. ఏదైనా అవకాశం దొరుకుతుందా అన్న ఆలోచనతో వస్తుంది. నీ గురించి ఏదో ఒక అనుమానం రేకెత్తించగల సామర్థ్యం అవనికి ఉంది. అందుకే అవని బయలుదేరినా అవనిని బయలుదేరనివ్వను. ఆమెని ఆపుతాను. ఆమెకి బదులుగా మరొక రూపాన్ని సృష్టించి పంపిస్తాను. మరో రూపమా? అవనిలా ఉండే అవని నకిలీ రూపాన్ని పంపిస్తాను. అసలు అవని తనింట్లో బందీగా ఉండిపోతుంది, ఓ జీవశ్చవంలా. నకిలీ అవని అందరి మధ్య చైతన్యంగా తిరుగుతుంది. ఎందుకలా? దానివల్ల ఉపయోగం ఏంటి? ఏ రాయి అయితేనే పళ్ళు ఊడగొట్టుకోవడానికి అన్నట్టుంది. అవును స్వామి, సమస్య అవనైనప్పుడు తను ఏ రూపంలో ఉంటే మాత్రం ఏ లాభం? అంత తెలివి తక్కువతనంతో ఆలోచిస్తానని ఎలా అనుకున్నారు? నకిలీ రూపంలో ఉన్న అవని నువ్వు ఆడమంటే ఆడుతుంది, పాడమంటే పాడుతుంది, నిలబడమంటే నిలబడుతుంది, కూర్చోమంటే కూర్చుంటుంది, ఉండమంటే ఉంటుంది, పొమ్మంటే పోతుంది. పూర్తిగా నీ ఆధీనంలో ఉంటుంది. మంచి సమయం చూసి నకిలీ అవనికి ప్రమాదం జరిగేలా చేయి. ప్రాణం పోయేంతలా అందరూ నమ్మే విధంగా అవనిని ఆడించు. ఆఖరి కోరికగా అక్షయ్ని చూడాలనుందని అర్చన ముందు అనిపించు. నిజంగా ఆ అర్చనకు అక్షయ గురించి తెలిస్తే అవనిని ఆ పరిస్థితిలో చూడలేక నిజం చెప్పేస్తుంది. ఓ తల్లి ప్రేమను, పేగుబంధాన్ని అడ్డం పెట్టుకొని ప్రయత్నించు. ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. నా కుతంత్రం ఇప్పుడు నీకు పూర్తిగా బోధపడిందా? బోధపడింది సామి. అంటే మరో రూపాన్ని బయటకు పంపించడం సామి వల్ల ఖచ్చితంగా సాధ్యమవుతుంది.